హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీని మీకు షేర్ చేస్తాను. దీన్ని తునకం అంటారు ఫ్రెండ్స్. విలేజ్లో అయితే ఎవ్రీ ఇయర్ నాగల చవితికి దీన్ని చేసుకుంటారు. మొన్న నాగల చవితి రోజు నాకు ఈ రెసిపీ గుర్తొచ్చింది, బట్ నాకు ఎట్లా ట్రై చేయాలో తెలీదు. సో ఇంకా రీసెంట్గా మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నా కోసం చేసి పెట్టమని అడిగితే చేసింది. ఈ తునకం రెసిపీని రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను. అయితే ముందుగా ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్న బియ్యం కావాలి. అవి కూడా రేషన్ బియ్యమే. రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బియ్యం నానేలోపు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా రెడీ చేసుకుంటున్నాము. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి. ఇక్కడ చూసారా, కొబ్బరికాయ మొత్తం తురమచ్చు, లేదా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. అక్కడ మా ఆయన చేతి మీదకి వెళ్ళిపోద్దేమో అని మా అమ్మ తీసుకొని కొట్టింది కొబ్బరికాయ ముక్కల్ని. సో కొబ్బరి ముక్కలు అయిపోయినాక శనగపప్పు, మనకు కావాల్సినంత శనగపప్పు కూడా ముందుగా 2-3 అవర్స్ నానబెట్టుకొని ఇట్లా ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు బియ్యం చూసారా నానిపోయినాయి. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత నానిపోయినాక ఇట్లా తడి బియ్యాన్ని మిక్సీ పెట్టుకుంటే పిండి వస్తుంది కదా, ఆ పిండిని జల్లించుకోవాలి. ఈ పిండి అంతా కూడా ముందుగానే జల్లించుకొని పెట్టుకోకూడదు. అప్పటికప్పుడు ఒక 2-3 మినిట్స్లో రెడీ చేస్తున్నాం అన్నప్పుడు జల్లించుకోవాలి. సో పిండి కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ కావాల్సింది బెల్లం. బెల్లం అనేది ఇట్లా చిన్నగా సన్నగా తరుక్కోవచ్చు, లేదా ఇట్లా కూడా చేయొచ్చు. అది పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇట్లా ఇంకా గిన్నెలోనే మనం ఎందులో అయితే పిండి కలుపుతామో అందులోనే రెడీ చేసేసారు. ఈ బెల్లం అనేది కొంచెం గట్టి పాకం వచ్చేలా చూడాలి. మరీ గట్టిగా కాదు, కొంచెం లూజ్గా. ఈ పాకం వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని ఒకరు వేస్తూ ఉండగా ఇంకొకరు కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండ కట్టేస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుతూ పిండి అనేది వేసుకోవాలి ఆ బెల్లం పాకంలో. చూసారు కదా, పిండి సగం వేసాక సగం పిండి పక్కన ఉంచింది. దీని తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పు కూడా వేసింది. శనగపప్పు అది కూడా మంచిగా కలుపుకున్నాక కొబ్బరి ముక్కలు. ఇదే మనకి అది తింటా ఉన్నప్పుడు కొబ్బరి ముక్కలు నోటికి తగిలి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇంకా తర్వాత పక్కన పెట్టాం కదండి మిగిలిన పిండి, అది కూడా అంటే మనకు లూజ్గా ఉందా గట్టిగా ఉందా చూసుకొని మిగిలిన పిండి కూడా వేసుకోవాలన్నమాట. సో ఇట్లా వేసుకున్నాక ఇంకొంచెం వాటర్ సరిపోలేదు అమ్మకి, కొంచెం వాటర్ కూడా వేసుకుంది. బాగా దోశ పిండి కన్సిస్టెన్సీలో రావాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్, అంటే టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ తర్వాత కొన్ని యాలకులు, ఇలాచీ అంటారు కదా, అవి కూడా దంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక టేస్ట్ సరిపోయిందా లేదా చూసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం కలుపుకొని చూసారా ఇట్లా కలిపితే ఒక దోశ పిండి కన్సిస్టెన్సీలో వచ్చింది. మనకి ప్రాసెస్ అంతా కూడా పిండి కలపడంలోనే ఉంటుందండి. ఇప్పుడు తర్వాత పిండి కలిపేసినాక మనం ఎందులో అయితే ఈ ఒక అట్టులాగా పెద్ద దెబ్బరొట్టులాగా వేయాలనుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇదిగో చూసారు కదా మనం కలుపుకున్న పిండి మిశ్రమం అంతా కూడా ఇట్లా పెనంలో వేసేసుకొని అది మొత్తం కాలాలి. చూసారా, సగం అంచుల వరకు మొత్తం కాలిపోయింది. కింద నుంచి కాలాక ఇప్పుడే అసలైన ట్విస్ట్ ఏంటంటే పైనుంచి కూడా నిప్పులు పెట్టి కాల్చాలి. అది ఏమైనా ప్లేట్ ఉంటే ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. మేము ఆకులు వేసాము, ఇట్లా అరిటాకులు వేసి అరిటాకు మీద నిప్పులు చేసి పెట్టాడు మా నాన్న. ఆ నిప్పులు కూడా వేసాము అరిటాకులో. ఇంకా కింద గ్యాస్ మీద దించేసాము, బికాస్ కింద మాడిపోతుంది. సో కిందకి దించేసి ఇట్లా ఫ్యాన్ పెట్టచ్చు, లేదా ఏదైనా విసినగర్ర ప్లేట్తో కూడా విసురుకోవచ్చు. ఇట్లా పైనుంచి కూడా మొత్తం కాల్పించాలి, ఇంకా తిరగడానికి అవ్వదు. ఇలా నిప్పులతో మొత్తం కాల్చుకున్న తర్వాత చూస్తే మనకి ఇట్లా వస్తుందండి. దీన్ని ఒక 6 అవర్స్ రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత ఇట్లా మొత్తం అట్టంతలా తిరగేసుకొని ఇలా కేక్ ముక్కల్లాగా కోసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 6 అవర్స్ అని ఎందుకన్నానంటే మనకి అది రెడీ అయిపోయిన వెంటనే ఇట్లా మనకి షేప్స్ రావు, అందుకే టేస్ట్ కూడా మంచిగా ఉండదు. సో ఇట్లా రెస్ట్ ఇచ్చి తింటేనే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం.